पहले तो इसकी माँ पहले तो 2014 में इसका मतलब ये डिलीवरी के समय वो मतलब ऐसी ब्रश करते समय गिर गया, मतलब तुरंत ऐसी मतलब 1 महीना का बचा था। तो डिलीवरी हो गया। आने के बाद घर लाए, उसके बाद फिर 15 दिन के बाद फिर उसका सीरियस हो गया, ये एकदम कमजोरी हो गया। तो जादवपुर MPM हॉस्पिटल में एडमिट किए, उसमें 15 दिन तक था। उसके बाद ठीक हो गया। ठीक होने के बाद फिर लाए, फिर भी बहुत कमजोरी में था ये। कमजोरी होने के बावजूद भी हम लोग फिर ले गए, मनीष काले में ले गए, उसको दिखाए। उसके बाद दिखाने के बाद ठीक हो जाएगा बोले, फिर भी नहीं हुआ। नहीं होने के बाद फिर ऐसे दिन चला ऐसे गया। उसके बाद फिर डॉक्टर दुलानी के पास गए, वो भी दवाई दारू दे दिया, उसका भी 1 साल तक चला। उसके बाद फिर ये थोड़ा बढ़ने लगा। बढ़ने के बाद फिर हरकत तो इसका तो सही था पहले। इसका जैसे जैसे बढ़ते गए ना, इसका शरीर भी कमज़ोर होते गया। और चलने के लिए तो पहले तो मतलब 6 महीना से चलने के लिए एकदम तैयार था, मगर कमजोरी किस में आ गया तो वही वाला के लिए हम लोग इधर उधर भटक रहे हैं। अभी तक भी हम लोग को सफल नहीं मिला है। और फिर ऐसे फिर जड़ी बूटी दुनियादारी लोग बोलते हैं कि हम लोग भी मान के चल दिए। अब जैसा बोलेंगे तो ऐसा तो जाना पड़ेगा, करना पड़ेगा ही। बच्चे के लिए तो दुनियादारी करना पड़ेगा ही। उसके बाद फिर ऐसे हो गया। फिर NBDC मेरा भैया करते हैं, तो बहुत लोग आते हैं, तो विशाखापट्टनम तो ले जाते हैं बोले तो लेके आए तो रिजल्ट देखे तो मैं समझते तो आपको शुक्रिया अदा करना चाहूँगा। फिर बैठा रहे, अभी पूरा बात वगैरह पूरा मान देता है। खाना पीना दुनियादारी नहाने होने का पूरा ख्याल है इसको। अब चलने फिरने का वो कोई अब इतना जोर नहीं है। నమస్తే అండి, నా పేరు డాక్టర్ రమేష్ బాబు మూర్తికి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండి, అపోలో హాస్పిటల్ అర్లోవా హెల్త్ సిటీ విశాఖపట్నం అండి. సో ఇక్కడ ఒక పేషెంట్ సమీర్ బాగెల్, వీళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు. యాక్చువల్గా పేషెంట్ ఏంటంటే ఇది ఎపిలెప్టిక్ ఎన్కెఫలోపతి అంటాం, విత్ గ్లోబల్ డెవలప్మెంట్ డిలే, అంటే స్పెషల్ చైల్డ్ అని చెప్పచ్చు మనం. ఇందులో ఏంటంటే వీళ్ళకి అబ్బాయి చెప్పినట్టుగా ఇప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒక్కొక్కటిగా వాళ్ళకి అర్థం కాలేదు. అంటే మనకి ఫిట్స్లో చాలా రకాలు ఉంటాయి. అంటే మనం యూజువల్గా చూసే ఫిట్స్ ఏంటంటే చేతులు కళ్ళు కట్టుకోవడం, తర్వాత పేషెంట్ అన్కాన్షియస్ అవ్వడం, నాలిక ఖర్చుకోవడం, చొంగలు రావడం, ఇలాంటివన్నీ చూస్తుంటాం. కానీ ఈ పేషెంట్లో కొన్ని పెక్యులర్ థింగ్స్ ఏంటంటే యాబ్సెంట్ సీజర్స్ అంటాం. అంటే పేషెంట్ ఇలాగా ఏదో పడుకున్నట్టు ఏదో జస్ట్ ఇలాగా ఫ్లెక్స్ అవ్వడం కానీ, లేదంటే పేషెంట్ జస్ట్ అలాగా మీకు అలా చూస్తా మాట్లాడకుండా స్టేరింగ్ అలా ఉండడం కానీ, లేకపోతే పేషెంట్కి సడన్గా ఇలాంటి జర్క్స్ లాంటివి రావడం కానీ, ఇలా రకరకాల సైన్స్ రావడం. దీన్ని ఈ పేషెంట్కి ఏం జరుగుతుంది అనేది కనుక్కోవడంలో లేకపోతే డయాగ్నోస్ చేయడంలో చాలా డిలే అయింది. తర్వాత వన్స్ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మేము ఇక్కడ MRI, EEG, అదర్ స్పెషల్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించిన తర్వాత ఆ పేషెంట్ వచ్చినప్పుడు మల్టిపుల్ ఫిట్స్కి సంబంధించిన ఫినమాలజీతో వచ్చారు. తర్వాత అబ్బాయికి ఈ మోటార్ కానీ మెంటల్కి సంబంధించి రెండింటికి యాక్టివిటీస్ కూడా బాగా తక్కువ, నడవడం కానీ, బ్యాలెన్సింగ్ కానీ, మాట్లాడడం కానీ, ఇప్పుడు ఆయన చెప్తున్నట్టుగా ఆ అబ్బాయి పనులు ఆయన చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఇంతకుముందు లేవు. సో అవన్నీ కూడా ఇప్పుడు డే బై డే ఇంప్రూవ్మెంట్ చాలా బాగుందని చెప్తున్నారు. సో ఆ విధంగా ఈ కేసు మీకు ముందు తీసుకురావడానికి అని చెప్పి మేము ఈరోజు ఇది రికార్డింగ్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి.